చందమామ కథ. తేనెటీగల సహాయం. పూర్వం ఒకప్పుడు జావా దేశాన్ని యోగదత్తుడనే రాజు పరిపాలించేవాడు. అతనికి సుమతి అనే చక్కని చుక్కలాంటి కూతురుండేది. ఆ పిల్ల అందం దేశ దేశాల్లో పేరు మోగిపోయింది. ఎంతో మంది రాజకుమారులు ఆ పిల్లను పెళ్లి చేసుకోవాలని చూస్తుండేవాళ్ళు. వాళ్లలో సింహళ దేశపు రాజకుమారుడు సింహకేతు ఒకడు. అతను పెద్ద సైన్యాన్ని పోగు చేసి పెద్ద పెద్ద ఓడల్లో జావా దేశం మీద దండెత్తాడు. యోగదత్తుడికి ఈ సంగతి తెలిసింది. అతని మంత్రులు సామంతులు యుద్ధం చేసి సింహకేతును జావాలో కాలు పెట్టకుండానే పారదోలుదామనుకున్నారు. కానీ యోగదత్తుడు ఒప్పుకోలేదు. రాజులు యుద్ధం చేయటం ప్రజలకు మంచిది కాదు. ఏ రాజు ఓడిపోయినా నష్టపోయేది ప్రజలే. కాబట్టి అతన్నే ఈ ప్రజల్ని ఏలనిద్దాం. నాకేం అభ్యంతరం లేదు. నేను నా భార్యను పిల్లలను తీసుకొని అడవిలోకి పోయి ఉంటాను అన్నాడు. యోగదత్తుడు అడవికి వెళ్ళిపోయాడు. మంత్రులు సామంతులు ప్రజలు అతనితో కూడా అడవికి వెళ్ళారు. సింహకేతు జావాలో దిగాడు. అక్కడ అతనికి ఒక్క నరమానవుడు కనిపించలేదు. అతను నిరుత్సాహపడ్డాడు. యోగదత్తుడు ఎక్కడున్నది అతనికి జాడ చెప్పేవాళ్లే లేరు. యోగదత్తుడు దట్టమైన అడవిలోకి పోయి అక్కడ ఒక గుహలో భార్యాబిడ్డలతో ఉండసాగాడు. ఒకరోజు ఉదయాన అతను తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు. దోవలో తామర కొలను ఒకటి ఉంది. అక్కడ ఒక తామర పువ్వు మీద సాలీడు వలపన్ని ఉంది. ఆ వలలో ఒక తేనెటీగ చిక్కుకుని ఉంది. యోగదత్తుడికి జాలి వేసి ఒక పుల్లతో దాన్ని తప్పించాడు. ఆ తర్వాత మామూలు చోటుకు పోయి కూర్చొని తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు. అతనికి ఆ వేళ దేవి ప్రత్యక్షమై, ఓ రాజా, తేనెటీగకు నువ్వు చేసిన ఉపకారం ఊరికే పోదు. శత్రువు నుంచి నిన్ను అవి కాపాడతాయి. చెట్ల మానులతో ఒక కోట కట్టు. జావా దేశపు తేనెటీగలన్నీ వచ్చి దాంట్లో ఉంటాయి అని చెప్పి మాయమైంది. యోగదత్తుడు ఆ ప్రకారంగానే కోట కట్టాడు. తేనెటీగలన్నీ వచ్చి అందులో ఉన్నాయి. అతని ప్రజలు కూడా ఆ కోటలోనే ఉన్నారు. కొంతకాలానికి యోగదత్తుడు ఇక్కడ ఉంటున్న సంగతి సింహకేతుకు తెలిసింది. అతను రాజును చంపి అతని కూతుర్ని ఎత్తుకుపోదామనుకుని పెద్ద సైన్యంతో వచ్చి కోట ముట్టడించాడు. కానీ అతన్ని ఎవరూ ఎదిరించలేదు. సింహకేతు కొయ్య కోటను ధ్వంసం చేశాడు. ఇంకే తేనెటీగలు ఒక్క మాటుగా జుమ్మని లేచినాయి. సింహకేతును అతని సైన్యాన్ని గుర్రాల్ని చచ్చేటట్టు కుట్టినాయి. పాపం సింహకేతు మొహమంతా వాచి కళ్ళు కనపడక గుర్రం మీద నుంచి పడిపోయాడు. యోగదత్తుడు అతన్ని తన గుహలోకి తీసుకుపోయి గాయాలు మాన్పి తన కూతురు నుంచి పెళ్లి చేశాడు. సింహకేతు బుద్ధి తెచ్చుకొని జావా ప్రజలను చక్కగా పరిపాలిస్తూ అక్కడే ఉండిపోయాడు.